Hi friends, my name is G. Satyanarayana. Welcome to reasoning class. Today topic is classification. Okay, ఈ క్లాసిఫికేషన్ని ఆడ్ వన్ అవుట్ అని అంటున్నాం. ఓకే, ఆడ్ వన్ అవుట్ మీన్స్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే మనకి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఒక గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 5 ఉంటాయమ్మా. ఆ 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ అనేవి ఒకే గ్రూప్కి చెందినవి ఉంటాయి. ఒక ఆప్షన్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ని మనం దాన్ని అక్కడ ఓమిట్ చేయడం. ఓకే, దీన్ని మనం ఏమంటాం ఆడ్ వన్ అవుట్. ఓకే, అంటే ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ని మనము టిక్ చేయడము, దాన్నే మనం ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్. అంటే ఇచ్చిన గ్రూప్స్లో ఒక వర్డ్ లేకపోతే ఒక నెంబర్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఏంటి ఒక ఫిగర్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఏంటి ఒక ఆల్ఫాబెట్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా అవ్వచ్చు. ఓకే, వీటిని మనం ఏమంటామంటే క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అని అంటాము. ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం అవుట్ చేయటం. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ చూడండి అన్న. క్లాసిఫికేషన్ మీన్స్ టు అసెప్ట్ ద ఐటమ్స్ ఆఫ్ గివెన్ గ్రూప్. ఓకే, అంటే ఒక గ్రూప్ లాగా ఉంటుందని ఒక గ్రూప్ ఇస్తాడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ కామన్ క్వాలిటీ. ఆ గ్రూప్ అంతటి కూడా ఏముంటుందంటే ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది. సో ది ప్రాసెస్ అండ్ స్పాట్ ద స్ట్రేంజర్ అవుట్. అంటే ఏం చేస్తాం, ఈ కామన్గా ఉన్న గ్రూప్ కాకుండా స్ట్రేంజ్లో ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, వీటిని మనం ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్ క్లాసిఫికేషన్ అంటారు. అయితే ఇందులో మనకి క్లాసిఫికేషన్లో మనకి టైప్స్ ఉంటాయి అమ్మ. క్లాసిఫికేషన్లో వర్డ్ క్లాసిఫికేషన్ అంటాం. వర్డ్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్, ఫిగర్ క్లాసిఫికేషన్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే వర్డ్ క్లాసిఫికేషన్ గురించి మనం నేర్చుకున్నాం. వర్డ్ క్లాసిఫికేషన్ గురించి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, మెర్క్యూరీ, మార్స్, ఎర్త్, జూపిటర్, నెప్ట్యూన్. చూడమ్మా, దీస్ ఆర్ ఆల్ ప్లానెట్స్ అమ్మ. చూడండి, మెర్క్యూరీ ప్లానెట్, మార్స్, ఎర్త్, జూపిటర్, నెప్ట్యూన్. ఓకే, దీస్ ఆర్ 5 కూడా మనకేంటివి ప్లానెట్సే. అయితే ఏంటి మనకు డిఫరెంట్గా ఏముంది చూడండి, ఆలోచించండి. చూడండి, మెర్క్యూరీ, మార్స్, ఎర్త్, జూపిటర్, నెప్ట్యూన్. మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా, మనకి 8 ఉన్నాయి కదా. సో 8లో మనకి ఏం చేస్తాం, మనకి ఇందులో 5 ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ద డిఫరెంట్. అయితే ఇప్పుడు ఇందులో చూడండి, మనం చెక్ చేస్తే మార్సు, ఎర్త్, జూపిటర్, నెప్ట్యూన్కి శాటిలైట్స్ ఉన్నాయి మనం. చూడండి, వీటికి మార్స్కి శాటిలైట్ ఉంది, ఎర్త్కి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క శాటిలైట్ ఏమంటాం మనం, మూన్ అని అంటాం కదా. సేమ్ జూపిటర్, నెప్ట్యూన్. ఓకే, బిసిడిఈకి ఏముంటాయి మనకి ప్లానెట్స్, శాటిలైట్స్ ఉంటాయమ్మ. కానీ మెర్క్యూరీకి మాత్రం శాటిలైట్స్ ఉండవు. ఓకే, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఏ ఆప్షన్ అయితే మనకు డిఫరెంట్గా ఉంటుందో ఆ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సన్, మూన్, స్టార్, మార్స్, యూనివర్స్. చూడండి, యూనివర్స్లో సన్ ఉంటుంది, మూను యూనివర్స్లో ఉంటుంది, స్టార్ యూనివర్స్లో ఉంటుంది, నెక్స్ట్ మార్స్ కూడా యూనివర్స్లో ఉంటుంది. సో మనకి చూడండి, ఇవన్నీ కూడా మనకి కామన్. అంటే మనకి ఇందులో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటి, యూనివర్స్ అమ్మ. ఓకే, యూనివర్స్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఎందువలన మనకి సన్, మూన్, స్టార్, మార్స్ ఇవన్నీ కూడా మనకి యూనివర్స్లో 1 టైప్ ఆఫ్ పార్ట్స్ ఇవి. ఓకే, ఓకే.
నెక్స్ట్ వన్ చూడమ్మా, కార్, హెలికాప్టర్, స్కూటర్, ఏరోప్లేన్, సైకిల్. చూడండి ఇప్పుడు వీటిలో మనకి డిఫరెంట్గా ఉన్నది మనం చెప్పవచ్చు సింపుల్గా. కారు, హెలికాప్టరు, స్కూటరు, ఏరోప్లేను, సైకిల్. చూడండి ఇప్పుడు కారు కనుకో, కారుకి ఏంటంటే మనకి ఫ్యూయల్ అవసరం. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ కూడా అవసరం, ఫ్యూయల్ అవసరం. స్కూటర్ కూడా ఫ్యూయల్ అవసరం, ఏరోప్లేన్ కూడా అవసరం. కానీ సైకిల్కి అవసరం లేదు కదా. ఫ్యూయల్ మీన్స్ ఏంటి? ఆయిల్. ఓకే, లైక్ దట్ పెట్రోల్, డీజిల్. ఓకే, ఇటువంటివి అంటే సైకిల్కి మనకు అవసరం లేదు కాబట్టి ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ఆప్షన్ ఏ జామెట్రీ, ఆప్షన్ బి ఆల్జీబ్రా, ఆప్షన్ సి ట్రిగోనోమెట్రీ, ఆప్షన్ డి మ్యాథమెటిక్స్, ఆప్షన్ ఈ అర్థమెటిక్. చూడండి అంటే మనకి ఈ క్లాసిఫికేషన్ అంటే మనకి వార్డ్ క్లాసిఫికేషన్లో డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయమ్మా. ఓకే, మనకి ఇందులో చూడండి మ్యాథ్స్ గురించి టచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ రావాలి, అంటే సోషల్ రావాలి, సైన్స్ రావాలి, మ్యాథమెటిక్స్ రావాలి. నెక్స్ట్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఓకేనంటే మనకి ఈ ఎనాలజీ అంటే ఈ వార్డ్ క్లాసిఫికేషన్ అంటే దీన్నే మనం ఏంటి వార్డ్ ఎనాలజీలు కూడా వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, అయితే ఇందులో మనకి కంప్లీట్గా ఈ వార్డ్స్ గురించి అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఏం ఐడియా ఉండాలన్న. అంటే జనరల్ నాలెడ్జ్ బాగా ఐడియా ఉంటే మ్యాక్సిమం ఏంటంటే వీటిని మనమేమో చేయొచ్చు అమ్మా. ఓకే, ఈజీగానే ఉంటుంది, ప్రతి ఎగ్జామ్ కూడా అడుగుతూ ఉంటాడు ఈ టాపిక్. ఓకే, అయితే ఇప్పుడు చూడన్నా జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ ఉంది కదమ్మా, మ్యాథమెటిక్స్లో సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా చూడండి. మ్యాథమెటిక్స్లో పార్ట్స్ ఇవన్నీ కూడా ఆల్జీబ్రా అనేది ఒక టాపిక్ ఉంటుంది, ఆల్జీబ్రా ఒక టాపిక్ ఉంటుంది, జామెట్రీ అనేది ఒక టాపిక్ ఉంటుంది, ట్రిగోనోమెట్రీ ఒక టాపిక్ ఉంటుంది, నెక్స్ట్ అర్థమెటిక్ అనేది ఒక టాపిక్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? మ్యాథమెటిక్స్. ఎందువలనంటే ఇవన్నీ కూడా టాపిక్స్, ఇవి మ్యాథమెటిక్స్లో టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా, తెలంగాణ, అమరావతి, తమిళనాడు, బెంగళూరు, పాట్నా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం చూడమ్మా చెక్ చేసుకుంటే చూడండి, తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్ తెలంగాణ, అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతి, అదేవిధంగా బెంగళూరు కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. నెక్స్ట్ పాట్నా బీహార్ క్యాపిటల్. అంటే ఇవన్నీ కూడా చూడండి క్యాపిటల్స్ ఇవి. హైదరాబాద్ క్యాపిటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, బీహార్ క్యాపిటల్ పాట్నా. బట్ తమిళనాడు ఈజ్ ద స్టేట్ అన్న. తమిళనాడు అనేది ఏంటి? స్టేట్. కాబట్టి ఇప్పుడు ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏమవుతుంది? తమిళనాడు అవుతుంది చూడండి. అంటే మనకి ఇందులో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం. అంటే ఇందులో వస్తే మనకి ఇది సోషల్ స్టడీస్. ఫిజిక్స్ అంటే సైన్స్, కెమిస్ట్రీ సైన్స్, బాటనీ సైన్స్, జువాలజీ సైన్స్. అంటే ఇప్పుడు చూడండి ఈ 4 కూడా ఉన్నాయి. అంటే BCDE ఇవన్నీ కూడా మనకి సైన్స్ సబ్జెక్ట్ సంపాదించింది. కానీ జాగ్రఫీ అనేది ఏంటి? మనకి సోషల్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, లేక్ సరస్సు అంటాం కదా, లేక్. సముద్రం అంటాం కదా, రివర్ అంటే నది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ పూల్ అంటే వాటర్ స్టాగ్నేషన్ అయ్యేది. నెక్స్ట్ పాండ్. ఓకే, పాండ్ అంటే చెరువు అంటాం. ఇప్పుడు చూడమ్మా, లేక్ అయినా, సీ అయినా, పూల్ అయినా, పాండ్ అయినా, ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో మనకి వీటిలో వాటర్ అనేది ఏమో స్టాగ్నేషన్ అవుతుందమ్మా. వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది. బట్ రివర్ మాత్రం ఏమవుతుంది? మనకి ఇదేమో ఫ్లో అవుతుందమ్మా. కాబట్టి ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ డిఫరెంట్. అనదర్ వన్ చూడండి, అనదర్ వన్ బ్రిక్,
హార్ట్, డైమండ్, స్పేడు, క్లబ్స్. ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా డిఫరెంట్గా ఉన్నది చూడండి. హార్ట్, డైమండ్, స్పేడు, క్లబ్స్, బ్రిక్ ఉన్నాయి కదమ్మా. ఇందులో మనకి చూడమ్మా ఈ హార్ట్స్ అనేవి మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాం కదమ్మా. కార్డ్స్ షూట్ అంటాం కదా, లేకపోతే షూట్ అంటాం కదా. ఓకే, కార్డ్స్ అంటే 52 కార్డ్స్ ఉంటుంది కదా, గేమ్స్ ఉంటాయి కదా. సో అందులో మనకి చూడమ్మా హార్ట్స్ ఉంటాయి, డైమండ్ ఉంటుంది, స్పేడ్స్ ఉంటుంది, క్లబ్స్ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి మనకి ఇందులో బ్రిక్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇండిగో, ఆరెంజ్, ఎల్లో, పింక్, గ్రీన్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి మనకి 5 కూడా కలర్సే, కానీ ఒక కలర్ అనేది మనకి ఇందులో డిఫరెంట్గా ఉందమ్మా. ఓకే, ఏ కలర్ చూడండి, మనకి రెయిన్బో ఉంటుంది, మనకి ఇంద్రధనస్సు ఉంటుందా, అందులో మన కలర్స్ ఏంటి? VIB, GOYR అంటాం. ఓకే, అంటే విబ్జిఆర్. ఓకేనా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్. ఓకే, ఇవే కదా మనకి. సో దీస్ ఆర్ ద 7 కలర్స్ ఇన్ రెయిన్బో. ఓకే, ఈ రెయిన్బోలో మనకి చూడండి 7 కలర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇండిగో ఉందాం, రెయిన్బోలో ఉంది. నెక్స్ట్ ఆరెంజ్ ఉంది రెయిన్బోలో. నెక్స్ట్ ఎల్లో ఉంది. పింక్ ఉందా? లేదు. నెక్స్ట్ గ్రీన్ ఉంది. అంటే ఈ రెయిన్బోలో అంటే విబ్జిఆర్లో లేని కలర్ ఏంటి మనకి? పింక్. కాబట్టి డిఫరెంట్గా ఉంది ఇదే మనకి. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. గోటు, డాగు, షీపు, కౌ, క్యామిల్. చూడండి, అంటే ఈ యానిమల్స్లో మనకి చూడండి క్యామిల్ అనేది ఏమవుతుంది మనకి? ఇది క్యామల్ ఈజ్ ద డిజర్ట్ యానిమల్ అవుతుందమ్మా. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది మనకి? క్యామల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. మీటర్ని డిస్టెన్స్ అంటాం కదా. డిస్టెన్స్ మనం మెజర్ చేయడానికి మీటర్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫర్లాంగ్ అంటే ఏంటి? కొంత దూరం వెళ్ళామని అంటాం. ఓకే, ఫర్లాంగ్ దూరం వెళ్ళామంటాం. అదేవిధంగా యార్డ్. ఓకే, ఈ యార్డ్ కూడా ఏం చేస్తాం ఏంటి? సమ్ డిస్టెన్స్ మనం మెజర్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మైల్. ఓకేనా, మైల్ అంటే అది కూడా ఏంటి? 1.18 కిలోమీటర్స్ అంటాం కదమ్మా. సేమ్ అదే విధంగా మైల్. ఇప్పుడు ఇందులో ఏకర్ అంటే మనకి ఇది ఏంటి చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటి? ఇది మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్స్. కానీ ఏకర్ అనేది ఏంటి మనకి? మెజర్మెంట్ ఆఫ్ ఏరియా. ఓకే, ఏరియాని మెజర్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం? మనం ఏకర్స్. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఏకర్. నెక్స్ట్ పౌండ్, ఎన్, ఫ్రాంక్, డాలర్, ఓన్సర్. చూడండి, ఇందులో పౌండ్ అంటే బ్రిటన్ యొక్క కరెన్సీస్. ఇవన్నీ కూడా బ్రిటన్ యొక్క కరెన్సీ. ఎన్ జపాన్ కరెన్సీని ఎన్ అంటాం. ఫ్రాన్స్ యొక్క కరెన్సీస్ అంటాం కదా మనకి. ఓకే, మన ఇండియాలో రూపీ అంటాం కదమ్మా, సేమ్ ఆ విధంగా. అమెరికాలో డాలర్ అంటాం. ఓన్సర్ అనేది ఇది యూనిట్ మెజర్మెంట్. ఇది యూనిట్ మెజర్మెంట్. కాబట్టి ఓన్సర్ ఈజ్ ఆడ్ వన్ అవుట్ అమ్మ. చూడండి, ఇవన్నీ కూడా ఏంటి మనకి? ఇవి కరెన్సీస్ అమ్మ. ఓకే, మన ఇండియా కరెన్సీ రూపీ అంటామమ్మా కదా, సేమ్ అదే విధంగా. నెక్స్ట్ అప్సరా ఈజ్ ద వన్ న్యూక్లియర్ రియాక్టర్. Zirlina is also a nuclear reactor. Purnima is a nuclear reactor. Cirrus is a nuclear reactor. Apollo is. So Apollo is not a nuclear reactor. And ఇది మనకి ఇండియాలో లేదు. ఓకే, నాట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో లేదు మనకు. అపోలో అనే న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఇండియాలో లేదు. కాబట్టి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? అపోలో అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ప్లాసీ అనేది ఏంటి మనకి? ఇదొక వార్. ఓకే, వార్ ప్లేస్ కదా. ఎప్పుడు జరిగింది? 1757లో జరిగింది కదా.
ఓకే, ప్లాసీ యుద్ధం అంటాం కదా. సో ప్లాసీ అనేది వార్ అంటాం. అదేవిధంగా హాల్దీఘాట్ కూడా వార్ అంటాం. నెక్స్ట్ పానిపట్టు కూడా ఉన్నాం. ఓకే, మనకి 3 పానిపట్స్ అయ్యాయి కదమ్మా, ఇవి కూడా మనకి పానిపట్టు అంటాం. నెక్స్ట్ సారనాథ్ అనేది బుద్ధుడు మనకి మొట్టమొదటి మనకి ఏంటి బోధన చేశాడు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత మనకి మొట్టమొదట జ్ఞానోదయం చేసింది ఎక్కడ మనకి సారనాథం. ఓకే, ఒక 5 శిష్యులకి ఏమో అతని యొక్క బోధనలు వినిపిస్తారమ్మా. నెక్స్ట్ కురుక్షేత్ర. ఓకే, కురుక్షేత్ర కూడా ఏంటి మనకి ఇది వార్ జరిగిన ప్లేస్ అమ్మ. ఓకే, కురుక్షేత్రం అంటాం కదా, అంటే ఇవన్నీ కూడా మనకేంటి ఇక్కడ యుద్ధాలు అంటాం. ప్లాసీ యుద్ధం, హాల్దీఘాట్, పానిపట్టు, కురుక్షేత్ర. సో సారనాథ్ అనేది ఏంటి మనకి ఇది పీస్ ఏరియా కాబట్టి డిఫరెంట్ ఏరియా ఏమవుతుంది మనకి సారనాథ్ కాబట్టి ఆడ్ వన్ అవుట్ సారనాథ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఆర్క్ అంటే ఈ విధంగా సర్కిల్ ఉందనుకో, సర్కిల్ పైన ఏమైనా ఒక సమ్ పార్ట్ ఉందనుకో, దీన్ని ఆర్క్ అని అంటాం. ఓకే, ఆర్క్ అంటాం. సో దీన్ని మైనర్ ఆర్క్ అంటాం, దీన్ని మన మేజర్ ఆర్క్ అని అంటాం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద ఆర్క్. అంటే ఆర్క్ అనేది ఇందులో మనకు 1 పార్ట్ సర్కిల్లో. నెక్స్ట్ డయాగ్నల్ అన్నామండి. చూడండి, డయాగ్నల్ అంటే మనకి ఎన్ని క్వార్టర్లేటరల్, పెంటాగాన్, హెక్సాగాన్, హెక్టాగాన్ ఉంటాయి కదమ్మా. వీటిని ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఈజ్ 1 రెక్టాంగిల్ అన్నాం. సో ఏసీ ఈజ్ డయాగ్నల్. అదేవిధంగా బీడీ ఈజ్ అంటే ఓకే, ఇవి మనకి డయాగ్నల్ అన్నాం. సో మనకి డయాగ్నల్ అనేది మనకి ఏంటి సర్కిల్లో ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ట్యాంజెంట్ అంటాం. చూడమ్మా, ట్యాంజెంట్ అంటే ఏ లైన్ టచెస్ ద సర్కిల్ అట్ 1 పాయింట్. ఓకే, దీన్ని ఏమంటాం మనం ట్యాంజెంట్ అని అంటాం. కాబట్టి ట్యాంజెంట్ కూడా మనకి ఏమవుతుంది మనకి సర్కిల్కి సంబంధించిందే. నెక్స్ట్ వన్ రేడియస్. చూడమ్మా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి సర్కిల్ పైకి ఒక లైన్ ఉంటుంది, దీన్ని ఏమంటాం మనం రేడియస్ అంటాం. సో ఇది కూడా మనకి ఏంటి సర్కిల్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఏంటి డయామీటర్. చూడండి, డయామీటర్ అంటే ఏ లైన్ హ్యాస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం డయామీటర్. సో అప్పుడు ఈ డయామీటర్ కూడా దేనికి సంబంధించింది మనకి సర్కిల్కి. చూడండి, ఆర్క్ అనేది సర్కిల్ సంబంధించింది, ట్యాంజెంట్ సర్కిల్ సంబంధించింది, రేడియస్ సర్కిల్ సంబంధించింది, డయామీటర్ కూడా సర్కిల్ సంబంధించింది. సో డయాగ్నల్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈ విధంగా మనం ఈ వర్డ్ క్లాసిఫికేషన్ మనం చదివామనుకోండి, కరెక్ట్గా చదివామనుకోమ్మా, మనకి ఏమొస్తుంది అంటే మనకి డిఫరెంట్ ఏరియాస్ అన్నీ కూడా మనకి ఇందులో మనకి ఏమవుతాయి అంటే కవర్ అవుతాయి. అయితే మనకి ఈ వర్డ్ క్లాసిఫికేషన్ అనేది రావాలనుకుంటే ఎస్పెషల్లీ ఏం రావాలి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకేమో తెలియాలమ్మా. అంటే సైన్స్ అవ్వచ్చు, సైన్స్లో మెటల్స్, నాన్ మెటల్స్ ఇవ్వచ్చు, లేకపోతే చూడండి ఇప్పుడు ఏమన్నాం కదా అప్సరా, జెర్లిన, పూర్ణిమ, సెరస్, అపోలో అన్నాం కదా, ఇవి అవ్వచ్చు. ఓకేనా, లేకపోతే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అవ్వచ్చు. ఓకేనా, అదేవిధంగా శ్వాసలకు వచ్చాము చూడండి, ప్లాసీ, హాల్దీఘాట్, పానిపట్టు, సారనాథ్, కురుక్షేత్రం. అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చామంటే ఆర్క్, డయాగ్నల్, ట్యాంజెంట్, రేడియస్, డయామీటర్ అను. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి మనకేమో జీకే వస్తుంది. ఓకేనంటే డిఫరెంట్ ఏరియాస్ అన్నీ కూడా మనకేమో టచ్ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనం వర్డ్ క్లాసిఫికేషన్ మనం ఇక్కడేమో నేర్చుకుంటామమ్మా. ఓకేనమ్మా, ఓకే. నా వీడియో నచ్చినట్టుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.